దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం కార్యాలయ పనులు జోరందుకున్నాయి. సిరిపురంలోని విఎంఆర్డీఏ నిర్మించిన ది డెక్ భవనంలోని 6-7 ఫ్లోర్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. శాశ్వత భవనం నిర్మాణం పూర్తి అయ్యేసరికి 2-3 ఏళ్ల సమయం పడుతుంది. అంతవరకు విఎంఆర్డీఏ నిర్మించిన డెక్ భవనంలోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం కార్యాలయం నిర్వహిస్తారు. 6-7 అంతస్తులలో అధికారుల, ఉద్యోగుల ఛాంబర్లను నిర్మించేందుకు రైల్వే అధికారులు మ్యాపింగ్ కూడా చేశారు. దసరా నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం కార్యాలయ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దానికి ఇంచుమించుగా సమయం దగ్గర పడే అవకాశం కనిపిస్తుంది. దసరా కల్లా కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించి కూడా కార్యకలాపాలను కూడా ప్రారంభించేందుకు కూడా రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముడసర్ల వాళ్ళ ప్రధాన కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. అయితే అది పూర్తయ్యేసరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2-3 ఏళ్ళు సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం అయితే మనకి విఎంఆర్డీఏ నిర్మించిన ది డెక్ అనే భవనం ఉంది. ఇందులోనే 6-7 ఫ్లోర్లకు సంబంధించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలకు కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇందులో 6వ ఫ్లోర్ 7వ ఫ్లోర్లో వీటికి సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ సీఎం 6-7 ఫ్లోర్లకు సంబంధించి కూడా ఆయన పరిశీలించారు. అక్కడ ఎటువంటి హెచ్ఓడీకి సంబంధించి కానీ సెక్రటరీకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఆఫీసులకు సంబంధించి కూడా లోనకెళ్ళి మ్యాపింగ్ అంతా చేశారు. ఇది దసరా కల్లా పూర్తి చేసేందుకు ఇప్పటికే టెండర్లు కూడా పిలవడం జరిగింది. అసలు ఏదైతే 6-7 ఫ్లోర్లో ఎటువంటి కార్యాలయ నిర్మాణం జరగబోతున్నాయి, అసలు దీనికి సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ లోన్ ఉండే అవకాశం దానికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వే జోన్ అనేది కూడా ఎన్నో ఏళ్ల కళ. అయితే ఏడాది క్రితం ఈ కళ సాకారమైంది. అయితే దీనికి సంబంధించిన కార్యకలాపాలు ఇప్పటికీ కూడా ప్రారంభం కాలేదు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైల్వే జోన్ ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్గా నామకరణం అయిన తర్వాత దీనికి సంబంధించి కూడా రైల్వే బోర్డు ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకలాపాలన్నీ కూడా వేగవంతం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి జీఎం అని కూడా నియామకం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా నియామకం జరిగిన తర్వాత రైల్వే జీఎం కూడా విశాఖపట్నం రావడం జరిగింది. అయితే త్వరితగతిన రైల్వే దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించి పూర్తిస్థాయి పరిపాలన కార్యకలాపాలు కూడా ఎక్కడిక వేగవంతంగా చేపట్టేందుకు కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారులు అయితే మాత్రం కార్యకలాపాలు ముమ్మరం చేస్తారు. దీనికి సంబంధించి విశాఖపట్నంలో అంటే రైల్వే జోన్ పూర్తి స్థాయిలో కార్యాలయం ఏర్పాటు చేయాలని ఖచ్చితంగా 3-4 ఏళ్ళు పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి తాత్కాలికంగా ముందుగా కూడా 2-3 ఏళ్ల పాటు ఒక తాత్కాలిక భవనంలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత శాశ్వత భవనం ప్రస్తుతం అయితే విశాఖపట్నంలోని ముడసర్లలో దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించి అక్కడ స్థలం కూడా గుర్తించారు. దానికి సంబంధించి కూడా అక్కడ నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యి అక్కడ నిర్మాణం జరుగుతుంది. ఈలోపు అదంతా కూడా పూర్తయ్యేసరికి ఖచ్చితంగా కూడా 3-4 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఈలోపు దక్షిణ కోస్తా సంబంధించి రైల్వే జీఎంను కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన కూడా ఆయన కూడా ప్రస్తుతం విశాఖపట్నం ఉన్నారు. అయితే కార్యకలాపాలకు సంబంధించి ఎటువంటి కార్యాలయం లేకపోవడంతో ప్రస్తుతం అయితే కార్యకలాపాలు అయితే లేవు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైల్వే జోన్ సంబంధించి పనులు వేగవంతం చేయాలని చెప్పడంతో దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా స్థలాలు కూడా కేటాయింపు జరిగింది. అయితే దక్షిణ కోస్తా రైల్వే కార్యకలాపాలు త్వరితగతిన పట్టాలు ఎక్కించేందుకు కూడా తాత్కాలికంగా సిరిపురం దగ్గరలో ఉన్న విఎంఆర్డీఏకి చెందిన ది డెక్ భవనంలో జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని కూడా గుర్తించారు. దీనికి సంబంధించి 6-7 అంతస్తుల్లో కూడా ఈ రెండింటికి సంబంధించి కూడా ఇక్కడ స్థలం కేటాయించారు. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితమే జీఎం సందీప్ మాధురి కూడా ఈ డెక్ భవనంలో ఉన్న 6-7 అంతస్తులను రెండింటిని కూడా పరిశీలించారు. ఇక్కడ రెండింటికి సంబంధించి కూడా ఇదంతా నిర్మాణం జరిగింది. కింద ఇక్కడ ఏదైతే 6లో 7 సంబంధించి కూడా సుమారుగా కూడా మించి దీన్ని ఒక 45 రోజుల్లో అంటే కార్యకలాపాలు పూర్తి చేసి దసరా కల్లా కూడా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించే విధంగా కూడా దీన్ని వేగవంతం చేయాలని దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఏ రకమైన గదులు నిర్మించాలి అని దానికి సంబంధించి కూడా ఇప్పటికే రైల్వే అధికారులు దీనికి మ్యాపింగ్ చేశారు. ఇక్కడ చూస్తే టేబుల్ సోఫా సెట్కి సంబంధించి టేబుల్ కానీ లేకపోతే క్యారిడార్కి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ సంబంధించి ఏదైతే జీఎం కూర్చోడానికి సంబంధించి ఒక కార్యాలయానికి సంబంధించి కూడా ప్రతి దానికి సంబంధించి కూడా ఒక ఎక్కడికక్కడ కూడా మ్యాపింగ్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి టెండర్లు
టెండర్లకు సంబంధించి కూడా పిలిచారు. ఇది ఒక 45 రోజుల్లోగా ఎక్కడికక్కడ కూడా గదులన్నీ పూర్తి చేసి దసరా కల్లా కూడా ఈ కార్యాలయాన్ని అంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించిన కార్యాలయాన్ని పూర్తి చేసి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు కూడా ముమ్మరంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇది 6th ఫ్లోర్, ఇది దీనిపైన 7th ఫ్లోర్. ఇక్కడ మొత్తం చూస్తే కార్యదర్శులు, మరోవైపు హెచ్ఓడీలు, రైల్వే శాఖకు సంబంధించి కూడా మెకానికల్ సంబంధించిన, ఇంజనీరింగ్కి సంబంధించి కానీ వీళ్ళందరికీ సంబంధించి కార్యదర్శులు ఉంటారు, హెచ్ఓడీలు ఉంటారు. వీళ్ళందరికీ సంబంధించిన కూడా ప్రతి ఒక్క దాన్ని కూడా మ్యాపింగ్ చేశారు. దానికి ప్రకారం కూడా 45 రోజులకి ఇది పూర్తి చేసి వారికి అందిస్తే అప్పటి నుంచి కూడా దసరా కల్లా దీన్ని దసరా నుంచి కూడా కార్యకలాపాలు ఇక్కడ నుంచి కూడా ప్రారంభించేందుకు కూడా రైల్వే శాఖ అయితే సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి అంటే పనులన్నీ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఇది సిరిపురం దగ్గరలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఎదురుగా ఉన్న విఎంఆర్డీఏ ఏదైతే డెక్ అని కొత్తగా నిర్మించిన భవనంలో ఇది కేటాయించడం జరిగింది. దీని పక్కన విఎంఆర్డీఏ కార్యాలయం కూడా ఉంది. ఇక్కడికే కోతవేడు దూరంలో కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంది. ఎటువంటి కార్యకలాపాలకు సంబంధించి కూడా ఏది కూడా ఇటువంటి అంటే పనుల్లో జాప్యం జరగకుండా ఎక్కడికక్కడ కూడా వేగవంతం అయ్యేందుకు కూడా ఇది ఒక విధంగా చెప్పాలంటే అనువుగా ఉన్నట్టు కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇది కాన్ఫరెన్స్ హాల్, ఇది కాన్ఫరెన్స్ హాల్ కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇలాగ ప్రతి దానికి సంబంధించి మెకానికల్కి సంబంధించి కానీ లేకపోతే అన్నిటికి సంబంధించి ప్రస్తుతం అయితే ఎన్ని గుర్తించారు. ఇది 41,000 చదరపు అడుగుల స్థలంలో దీన్ని కింద పైన కూడా 41,000 అడుగుల చదరపు గజాల స్థలంగా అది అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో 450 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు నిలిపే విధంగా పార్కింగ్ స్థలాన్ని కూడా కింద ఏర్పాటు చేశారు. హెచ్ఓడి కార్యాలయాలు కూడా ఇక్కడ ఉంటాయి. జీఎం కార్యాలయంతో పాటు అదనంగా 15 మంది ప్రిన్సిపల్ హెచ్ఓడీలతో కార్యాలయాలు కూడా ఇక్కడే రానున్నాయి. మరియు దక్షిణ కోస్తా జోన్ ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ కూడా అమిత్ గుప్తాను కూడా ఇప్పటికే కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మొత్తమే చూస్తే కొద్ది రోజుల్లోనే టెలికాం, సివిల్ కమ్యూనికేషన్, ఇతర విభాగాలకు సంబంధించి ప్రిన్సిపల్ హెచ్ఓడీలు కూడా నియామకం చేపట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీటికి అదనంగా మరొక 30 మంది అధికారులు, 1000 మంది ఉద్యోగులు కూడా ఇందులో కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉంది. ఇవన్నిటికి సంబంధించి కూడా గతంలో కూడా తూర్పు కోస్తా రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉండేటప్పుడు కూడా అప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి కూడా తాత్కాలికంగానే 3-4 ఏళ్ల పాటు ఒక భవనంలో కార్యకలాపాలు కొనసాగించిన తర్వాతే పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిన తర్వాత వాళ్ళు అదే కార్యాలయానికి ఇది జీఎం కార్యాలయం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ముడసర్ల వల్ల ఏదైతే ఉందో అక్కడ కార్యకలాపాలకు అంటే పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగేసరికి ఖచ్చితంగా మరొక 2-3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి అంతవరకు ఇది విఎంఆర్డీఏ నిర్మించిన డెక్ భవనంలోనే ఈ 6-7 అంతస్తుల్లోనే పూర్తి స్థాయిలో రైల్వే జోన్కి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా కొనసాగే విధంగా కూడా ఇక్కడే మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే మరొక 45 రోజుల పాటు కూడా ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే మ్యాపింగ్ చేశారో ఈ మ్యాపింగ్ చేసిన అన్ని చోట్ల కూడా ఆయా అధికారులకు సంబంధించిన గదులతో పాటు కాన్ఫరెన్స్ హాలు, మెకానికల్ సంబంధించి లేకపోతే ఇంజనీరింగ్ సంబంధించి కూడా ఇక్కడ ఇంజనీరింగ్ సంబంధించి, మెకానికల్ సంబంధించి వాళ్ళకి సంబంధించిన అధికారులకు సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా ఇక్కడే పెట్టుకునే విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్రతి దానికి సంబంధించి కూడా మ్యాపింగ్ కూడా పూర్తయింది. టెండర్లు కూడా పిలిచారు. ఇది టెండర్లు కూడా పిలిచారు. దీనికి సంబంధించి ఒక 45 రోజుల్లోగా పనులన్నీ పూర్తి చేసి రైల్వే అధికారులకి దీన్ని అప్పగించిన తర్వాత దసరా నుంచి కూడా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపీ భరత్ కూడా కేంద్ర మంత్రులకు కూడా శ్రీవాష్ని కూడా కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాలయానికి సంబంధించి అనుమతులు రావడంతో పాటు మరియు జీఎంని కేటాయించడం, మరోవైపు అధికారులు కూడా ఇప్పటికే చాలామంది అధికారులు కూడా దీనికి సంబంధించి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరించడం పట్ల కూడా విశాఖపట్నం ఎంపీ, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే ఒక నెల 15 రోజుల్లో కూడా కార్యకలాపాలు దక్షిణ కోస్తా రైల్వేకి సంబంధించి కార్యకలాపాలు అయితే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.